అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మరోలా వ్యవహరించడం రాజకీయ పార్టీల నైజం. బీఆర్ఎస్ పాలనలో ధాన్యం కొనుగోలు అంశంపై అప్పటి సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ నేతలు వేలెత్తి చూపేవారు. నీవు నేర్పిన విద్యయే కదా నేరజాక్ష అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ అదే పని చేస్తోంది. దీంతో రెండు పార్టీల నేతల మధ్య ఆ జిల్లాలో ధాన్యం దంగల్ జరుగుతోంది. ఒకరినొకరు వేలెత్తి చూపుకుంటోన్న క్రమంలో రాజకీయ రచ్చకు కారణమవుతోంది. ఏ జిల్లాలో ఇదంతా జరుగుతోంది? ఈ స్టోరీలో చూద్దాం. తెలంగాణలో ధాన్యం దంగల్ జరుగుతోంది. కొనుగోళ్లు జరగటం లేదన్న అంశంపై బీఆర్ఎస్ రచ్చ చేస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. రైతుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా? సర్కారుకు చీమ కుట్టినట్టుగా కూడా లేదా అంటూ కారు పార్టీ నిలదీస్తుంటే ధాన్యం కొనుగోలు చేస్తున్నా రాజకీయం చేయటం ఏంటన్నది కాంగ్రెస్ నేతల క్వశ్చన్. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గులాబీ నేతలు హస్తం పార్టీని వేలెత్తి చూపుతుంటే రాజకీయ ఉనికి కోసం ప్రతి దాన్ని సమస్యగా చూస్తున్నారన్నది కాంగ్రెస్ విమర్శలు. దీంతో ధాన్యం అంశంపై రచ్చ అవుతోంది. వరంగల్ జిల్లాలో ఇదే జరుగుతోంది. బీఆర్ఎస్ పలు అంశాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా చేయాల్సిన కార్యక్రమాలను చేపట్టకుండా ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు సమస్యలపై కారు పార్టీ చేస్తున్న నిరసనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఇంతకంటే ఎక్కువగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో కొనుగోళ్లు జరక్క అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో అధికార పార్టీ బీఆర్ఎస్ కు నష్టం కనిపించలేదన్నది కాంగ్రెస్ విమర్శ. ఇప్పుడు మాత్రం సమస్యగా కనిపిస్తోంది. అన్నదాతల అండ లేకపోతే రాజకీయంగా నిలదొక్కుకోవటం కష్టమని భావిస్తున్న గులాబీ నేతలు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతిస్తూ రైతులను రెచ్చగొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. తమ ఉనికి కాపాడుకునేందుకు రైతుల పక్షాన నిలుస్తున్నట్టు నటిస్తున్నారన్న వ్యాఖ్యలు లేకపోలేదు. కారు పార్టీ నేతల వైఖరిని కాంగ్రెస్ తప్పుపడుతోంది. కొనుగోలు కేంద్రాల్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నది వాస్తవమే, కానీ బీఆర్ఎస్ నేతలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారన్నది హస్తం పార్టీ నేతల విమర్శ. కేసీఆర్ హయాంలో రైతులు ఇంతకు 10 రెట్లు ఇబ్బందులు పడ్డారన్నది అధికార పార్టీ నేతల వాదన. రెండు పార్టీల పరస్పర విమర్శలతో రాజకీయ రచ్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కారు పార్టీ నేతలు ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారు. యూరియా సమస్యపై ముందుగా ఆందోళన చేశారు. ఆ తర్వాత దేవాదుల ప్రాజెక్టు అంశాన్ని ఎత్తుకుంది. దీన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే 3వ దశ పనులను పడుకోబెట్టారన్నది గులాబీ నేతల మాట. అలాగే నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంది. ఆర్టీసీ కార్మికులు ఆందోళనలో పాల్గొన్న గులాబీ నేతలను యూనియన్లు నడి రోడ్డుపై నిలదీయడంతో పరువు పోయింది. అధికారంలో ఉన్నప్పుడు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేక ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. శంకర్ గౌడ్ ఆత్మహత్యను బీఆర్ఎస్ నేతల రాజకీయ లబ్ధికి వాడుకున్నారన్న విమర్శలు వచ్చాయి. అలాగే ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో పురాతన శివాలయాన్ని ఓ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా కూల్చివేసిన ఘటనను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంది. అదంతా గుప్త నిధుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించడం చర్చకు దారితీసింది. ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన రైతు సంగ్రామ సదస్సుకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఓ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేసిన హడావిడి పార్టీలోని విభేదాలను బయటపెట్టింది. సొంత పార్టీని చక్కబెట్టుకోలేని బీఆర్ఎస్ నేతలు రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్న తమ ప్రభుత్వాన్ని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నది కాంగ్రెస్ నేతల విమర్శ. బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదన్నది హస్తం పార్టీ నేతల మాట. తమ సర్కారుకు సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుందన్నది కాంగ్రెస్ నేతల భావన. కేవలం రాజకీయ ఉనికి కోసం నిరసనలు నిర్వహిస్తూ అభాసు పాలవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కారు పార్టీ నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.